ఇన్ని విధములైనటువంటి సదుపాయములు, ఇన్ని విధములైనటువంటి యొక్క సౌకర్యములు మానవునికి ఉండినప్పటికీ శాంతి సుఖములను అందుకొనలేకపోయినటువంటి దురదృష్టవంతులకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం. ప్రవర్తనకు గుణమే ఆధారము. గుణ సమ్మితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి నిజశాంతిని అందించును. అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు విద్యలు కాదు ప్రధానము, గుణ ప్రవర్తన. ప్రవర్తన లేకున్నా పశువుతో సమానం. నీ చదువెంత, నీ అనుభవం ఎంత, నీ అహంకారం ఎంత? మానవుని యందు సహనము, ప్రేమ, దయ, కరుణ, ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవుని యందు అభివృద్ధి అవునో ఆనాడే ఈ జగత్తు సుశాంతి, నిత్య కళ్యాణ, పచ్చని తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది. ఈనాడు ఒక్కొక్క గ్రూపు, ఒక్కొక్క సమితి, ఒక్కొక్క ఇదిగా తయారవుతుండగా ఇందులో ఎన్ని కలహములు ప్రవేశిస్తున్నాయో, ఎన్ని విధమైనటువంటి కలహములు జరుగుతున్నాయో ఇంక చెప్పనక్కరలేదు. అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు. వారి వలె నేను బ్రతకలేదే అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు. తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాకులాడవు. పదములు సంపాదించాలని ప్రణాళికలు వేయవు. అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు. ఈ సద్గుణమును బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు. కనుకనే దుఃఖమునకు గురి అవుతున్నాడు. దురాశ దుఃఖమునకు చేటు అన్నాడు. మనం విద్యలను అభ్యసించటము అపవిత్రమైనటువంటి దురాశను పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి. ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ పిహెచ్డి తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగం చిక్కితే దాని నుంచి సరైనటువంటి నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరుచుకుంటూ కేవలము కాకి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు. చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు. కానీ తన నుంచి సమాజానికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజానికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము. పుచ్చుకునే తాను హీరోగా ఉంటున్నాడు. ఉన్నత విద్యను గరిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ. అన్ని రంగములు ఎందుకును ప్రవేశించాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగములు ఎందుకును మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి. రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం. బృందావనం నందు ఉండినంత వరకు కూడాను వీరి స్వభావములు, వీరి ప్రవర్తనలు, వీరి నడతలు, వీరి వేషభాషలు వేరుగా ఉంటాయి. బృందావనము వదలగానే వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు. దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ విధమైనందుకు ఉపకారము చేయలేడు. కేవలం మృగము వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కాంచవు. బలహీనుడే అనుకరణకు ప్రయత్నిస్తాడు. ఈ ఇమిటేషన్ అనేటువంటిది కేవలము ఒక దౌర్బల్యమైనటువంటి హృదయం. నీ సత్యాన్ని నీవు విసర్జించక, నీ హృదయాన్ని నీవు నమ్మక, నీ కన్నులతో నీవు చూడక, ఇతరుల యొక్క కన్నును ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం? 1000 తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి, అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు. ఇంకా నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కానీ, లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కానీ ఎంతకాలం నీవు పాటించగలవు? దైవద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంకా సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు? మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి నీవు నిజమైనటువంటి యొక్క సూర్యుడవు, నీవు నిజమైనటువంటి సేవకుడవు, నీవు నిజమైనటువంటి ఆశయాలను అందించేటువంటి యొక్క వ్యక్తిగా నీవు తయారైనప్పుడు
నీవు హంబుల్ గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి. మనము నిజంగా ధీరులమైతే మీసములు పెంచటము, సైడ్ బెల్స్ పెంచటము, అనవసరమైనటువంటి వేషాలు పెంచటము ఇది కాదు మానవత్వానికి గుర్తు. నిజమైనటువంటి దీంట్లో సమాజంలో దుమికి సేవలు చేసి జగత్తునకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నంలో మన విద్యను అంకితం గావించాలి. తల్లిదండ్రుల యొక్క బాధలనే నివారణ గావించలేనటువంటి నీ మగతనము, తోటి మానవుల యొక్క బాధలను నివారణ గావించలేనటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం. కాన మన యొక్క విద్యాతత్వము ప్రవర్తన ద్వారా మన యొక్క మానవత్వాన్ని, మన మగతత్వాన్ని మనం నిరూపించేటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. సత్యసాయి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఆశయాలను ప్రవర్తన రూపకంగా ప్రచారం సలిపి ఆచరణ రూపమైనటువంటి యొక్క అనుభూతి లోపల మీరు సంచారం సల్పాలి. మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశం అయినప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజంకు అందించేటువంటి కంకణం కట్టుకోండి. ధనమును సంపాదించుకునేటువంటి యొక్క దుర్భావం చేత మీరు ఉద్యోగంలో చేయకండి. గుణములను పోషించుకునేటువంటి యొక్క ఉద్దేశంతో మీరు ఉద్యోగంలో చేయండి. ఏ ఆఫీసుకు పోయినా కూడా నువ్వు పర్వాలేదు, ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు. కానీ ఆ ఆఫీసుల యందు, ఆ ఉద్యోగముల యందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి. మీకు తెలుసు, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ధన సంపాదన గొప్పది కాదు. గడిచిన సంవత్సరము బొంబాయి లోపల ఒక బెగ్గరు కూడాను బెగ్ చేసి 60,000 రూపాయల కుండలో కింద పెట్టుకుని పండుకున్నాడు. కనుక బెగ్గరు కూడాను, భిక్షాధికారి కూడాను ధన సంపాదనకు ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ధనమే ప్రధానమైన లక్ష్యం నందు పెట్టుకుంటే నీవు చదువుకున్నటువంటి బెచ్చగాడవా? కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గరి యొక్క లక్షణమనే భావించవచ్చు. దేశం యొక్క ఉద్ధారం నిమిత్తమై, సమాజం యొక్క పవిత్రత నిమిత్తమై, దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి. సత్యసాయి ఆశయాలను సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి. జగత్తును వంచేటువంటి యొక్క వేషభాషలలో మీ యొక్క జీవితాన్ని అంకితం కావించకూడదు. సాయికి ఆగ్రహము కానీ అనుగ్రహం కానీ రెండూ లేదు. సాయి ఒక పరిశుద్ధమైన అద్దం వంటివాడు. ఆ యొక్క అద్దమునందు నీవు ఏ విధముగా ప్రవర్తిస్తువో దాని యొక్క ప్రతిబింబమే అందు నుంచి కనిపిస్తుంది. కనుక నీ ప్రవర్తన దోషములే ఈ యొక్క రియాక్షన్ కు అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటాది. నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి, నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి, నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి. అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కానీ లేక తృప్తి కానీ రెండునూ లేవు. అయితే ఒక్కొక్క సమయం నందు వారిని సరిదిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము, కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాది. ఇది చేయక తప్పదు. ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి, వారి అభివృద్ధికి, వారి ఉన్నతికి నాకు నిమిత్తమై నేనేమాత్రము చేసుకోను, నా నిమిత్తమై నేనేమాత్రము ఆశించను. ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గము పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు. తెలిసియో తెలియకయో పూర్వము ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పులకు, అలాంటి పొరపాట్లకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తులకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.